నందమూరులోని పిల్లల మరికి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే సుందరీమణుల బృందం రానుంది. దీంతో పిల్లల మరికి పర్యాటక పరంగా మరింత ఖ్యాతి రానుంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే సుందరీమణుల్లో 22 మంది గల బృందం ఒకటి. సాయంత్రం 5 గంటలకు పిల్లల మరిలో సందడి చేయనున్నారు. సుందరీమణుల పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుందరీమణుల పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నేడు మహబూబ్ నగర్లోని పిల్లల మరిని ప్రపంచ సుందరీమణులను సందర్శించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి ప్రపంచ సుందరీమణులందరూ కూడా రాబోతున్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి 22 మంది సుందరీమణులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర శివార్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి పిల్లల మరిని కూడా సందర్శించబోతున్నారు. అందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అడుగడుగున భారీ భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పిల్లల మరి మహబూబ్ నగర్కే ఎంతో తలమానికంగా ఉన్నటువంటి పిల్లల మరి ఈ సుందరీమణుల రాకతో మరింత ప్రపంచ ఖ్యాతిని గరించబోతుందని చెప్పక తప్పదు. మొత్తంగా చూసుకుంటే పిల్లల మరిని మాత్రం అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం మహబూబ్ నగర్ దాదాపు 700 చరిత్ర కలిగినటువంటి ఈ పిల్లల మరి వద్ద ఇప్పటికే మహబూబ్ నగర్కు తలమానికంగా ఉంటుంది. మహబూబ్ నగర్ అంటేనే పిల్లల మరిగా చెప్పుకుంటూ వస్తుంటారు. అంటే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ చాలా చరిత్ర ఉన్నటువంటి 700 చరిత్ర కలిగినటువంటి ఈ పిల్లల మరిలోని మహావృక్షం ఇప్పుడు ప్రపంచ సుందరీమణులను కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ప్రపంచ ఖ్యాతి గణించబోతుందని చెప్పక తప్పదు. అందుకు సంబంధించి కూడా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే దాదాపు వివిధ దేశాలకు సంబంధించిన 22 మంది సుందరీమణులు కూడా ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కింద శివార్లో ఉన్నటువంటి మహావృక్షం అంతా కూడా రాబోతున్నారు. దీంతో పిల్లల మరి చరిత్ర ప్రపంచానికి తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మహావృక్షం వద్ద దాదాపు 2 గంటల పాటు కూడా ఈ బృందాలు కూడా ఇది ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో కూడా దాదాపు 2 గంటల పాటు కూడా ఇక్కడ గడుపుతున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహావృక్ష వద్ద సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వివిధ దేశాలకు సంబంధించిన ఈ 22 మంది సుందరీమణులు కూడా ఇక్కడ గడపనున్నారు. అందుకు సంబంధించి కూడా భారీగా అంటే తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళ పూర్తి స్థాయిలో ఇక్కడ సుందరీమణులు ఆహ్లాదమైన వాతావరణంలో గడిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 22 మంది వివిధ దేశాలకు సంబంధించిన 22 మంది సుందరీమణులు ఇక్కడికి వచ్చిన తర్వాత 11 మొక్కలను కూడా ఆ సుందరీమణులు కూడా నాటేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం ఇక్కడే 22 మందికి సంబంధించినటువంటి సుందరీమణులు కూడా 11 చెట్లు నాటేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొక్కలను కూడా నాటిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 5 గంటలకు అన్ని విధాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి బయలుదేరే బృందం మహబూబ్ నగర్ వచ్చి తిరిగి వెళ్ళేంత వరకు కూడా పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ఉన్నతాధికారులతో పాటు 980 మంది పోలీసు బలగాలతో కూడా ఇక్కడ అన్ని భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పిల్లల మరి సాయంత్రం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళబోతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ రోడ్డు మార్గంలో వచ్చి వెళ్ళే వరకు కూడా ఈ రహదారి పైన కూడా పహారా 980 మంది పోలీసులతో భారీ పహారా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అడుగడుగున వారి పోలీసుల కనసాగిలో కూడా ఈ సుందరీమణుల పర్యటన జరగబోతుంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో పాటు జోగులాంబ జోన్ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ అలాగే జిల్లా ఎస్పీ జానకి కూడా పూర్తి స్థాయిలో భద్రతను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో 2 గంటల పాటు సుందరీమణులు ఇక్కడ గడుపుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో వారి పర్యటన ముగించేందుకు మాత్రం పోలీసులు అలా ఉన్నతాధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస్ నందాచారి, HM TV, మహబూబ్ నగర్.